అందరికీ ఏదైతే మార్నింగ్ పూట తీసిన వీడియో అండి. బొమ్మగాడైతే చూడండి ఎలా ఎక్స్ప్రెషన్ పెట్టి పడుకున్నాడు. బొమ్మగాడు అలిగాడు మా మీద, ఎందుకంటే దానికి పెద్ద స్టోరీ ఉందండి. బొమ్మగాడు అలిగి భోజనం చేయట్లేదు, సరిగ్గా ఏదన్నా తినమని ఇస్తే కూడా తినట్లేదు. వాడు అలిగాడండి. వాడు ఎందుకు అలిగాడు అంటే, మాకు బాగా చిన్నప్పుడు మేము తెచ్చుకున్న రెమో అని ఒక డాగ్ ఉందండి. దాన్ని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది మళ్ళీ ఈ విజయవాడకి. అందుకే వాడైతే తీసుకొచ్చాము వాడిని. దగ్గర ఆల్మోస్ట్ రాజమండ్రి నుంచి తీసుకొచ్చామండి. 150 కిలోమీటర్లు, 160 కిలోమీటర్లు ఇక్కడికి. అసలు ఉంటాడా ఉండడా అనుకున్నాము. బండి మీద వస్తాడా అంత దూరం, మధ్యలో ఎక్కడైనా డుంకి కొడతాడా అనుకున్నాను. చాలా భయంగానే అసలు భయం వేసిందండి. ఫస్ట్ రాజమండ్రి దాటే వరకు అయితే పర్వాలేదు బాగానే. రాజమండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత వెళ్ళిపోతానని మారం చేశాడు ఒకసారి. ఇంకా అది తీసుకెళ్ళిపోతానని అర్థమైపోయి అంతా చాలాసేపు లాగేశాడు. ఇంక ఎలా అయితే సరే రాజమండ్రికి తీసుకొచ్చామండి వాడిని. అయితే వాడిని తీసుకొచ్చిన తర్వాత బొమ్మగాడు ఏం చేశాడంటే, బొమ్మగాడికి వాడికి ఒక్క నిమిషం కూడా పడట్లేదండి. బొమ్మగాడికి పడట్లేదు. దానివల్లనే మాకు ప్రాబ్లం అయింది. పోనీ వాడి ఇద్దరిని దగ్గర కనపడేలాగా పెడితేనే అరిసేసుకుంటున్నాయండి. రెమోగాడికి వీడికి ఒక్క నిమిషం కూడా పడట్లేదు. అందుకే బొమ్మగాడిని అయితే దూరం చేయాల్సి వచ్చింది. ఎప్పుడు బొమ్మగాడి ప్లేస్ అయితే మంచం దగ్గరే పడుకుంటాడు నాకు. అందుకే బొమ్మగాడు ఇక్కడ ఉన్నాడని నేనే వచ్చాను ఇంటి దగ్గరికి. ఎంతైనా ప్రేమే కదండి, కానీ తప్పట్లేదు మాకు. బొమ్మగాడి ప్లేస్ ఇక్కడైతే సుస్థిరమైందండి. బొమ్మ పడుకున్నాడు. ఇదిగో చూడండి, వాడు వేరే పేరు రింగాడు ప్లేస్ ఇక్కడ పెట్టామండి. వాడు ఎక్కడ మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర గొడవ చేస్తాడని చెప్పేసి రింగాడిని అయితే ఇక్కడ పెట్టామండి. రింగు ఇదిగోండి రింగాడీడు. వీనైతే ఈ ప్లేస్లో పడుకోబెట్టాము. ఇంకోడు ఉన్నాడండి, మెయిన్ విలన్ కాదు కానీ నాకు చాలా ఇష్టం వాడు. అయినా సరే మీరు అనుకుంటారు కదా వాడిని దగ్గర పెట్టుకుంటారు అనుకుంటూ, వాడిని దగ్గర పెట్టుకోలేదు. ఎందుకంటే అదిగోండి వాడి ప్లేస్ ఏమో అక్కడ పెట్టాము. ఇదిగోండి మా రెమోగాడు వీడేనండి. వీడి గురించే ఇన్ని చేంజెస్ చేయాల్సి వచ్చింది. వీడేనండి అసలైన వాడు రెమో. చూడండి రెమోగాడు. ఒకదానికి న్యాయం చేస్తే ఇంకోటి అన్యాయం అవుతుంది అన్నట్లు. వీడు నా ఒక్కడితోనే బాగుంటాడండి. అదేంటో నాకు తెలియదు ఇప్పటివరకు. ఎవరైనా సరే వీడికి అన్నం పెట్టాలన్నా భయమే. అన్నం పెట్టినా గరిచేస్తాడు వాళ్ళని. అన్నం పెట్టిన ప్లేట్ తీయాలంటే కూడా వాళ్ళకి భయమే వేస్తుంది. మా అత్తయ్య అయినా లేదా మా ఆవిడైనా ఎవరైనా సరే. ఇంకా మా బామ్మరిదిని అయితే అసలు దగ్గరికే రానివ్వడు. మరి చిన్నప్పుడు బాగా ఆడిచ్చేవాళ్ళు. ఆ సరదాగా కొట్టడాలు అవన్నీ చూసి అవి నిజంగా అనుకొని చెప్పేసి వాడు అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి దగ్గరికి రానిడు. బొమ్మగాడు అన్యాయం అయిపోయాడు పాపం. వాడికి తెలియదు కదా ఈ విషయం. అందుకే మా నాన్న ఎప్పుడు చూసినా ఇంక అక్కడే ఉంటున్నాడు. వాడి దగ్గర పెట్టుకున్నాడు, నన్ను ఇక్కడ పెట్టాడు అని చెప్పేసి వీడి బాధ అండి. వాడికి తెలియదు కదండి మన పరిస్థితి. మా బాధ ఏంటంటే ఒకసారి కరుచుకున్నాయంటే మళ్ళీ ఇంకా గొడవ పడుతూనే ఉంటాయి. ఇప్పటికే చూస్తేనే గొడవ పడుతున్నాయి, ఒక నిమిషం కూడా ఉండట్లేదు అవి. బొమ్మ 3 కుక్కలు ఉన్నాయండి మాకు. రూము అసలు ఎంత ఇబ్బంది అవుతుందంటే, ఏదైనా రూమ్ ఖాళీ చేయాలన్నా రూమ్ ఇవ్వరు. 2 కుక్కలకే రూమ్ ఇవ్వట్లేదు. ఇప్పుడు 3వ కుక్క 3వ రెమోగాడు యాడ్ అయ్యాడు. మాకేం అర్థం కావట్లేదండి. అసలు మాకు మెంటలో వచ్చేస్తుంది. అందుకే మేము బొమ్మగాడిని అయితే ఇచ్చేస్తామండి. బొమ్మగాడిని ఇచ్చేస్తాం వాళ్ళకి, వాళ్ళే తీసుకుంటారు బొమ్మగాడిని. బొమ్మదా చూసారా అదిగాడండి నా మీద. అందుకే అదే మామూలుగా చేయిస్తే చేయి నాకుతూ ఉండేవాడు. పాపం వచ్చేసింది. బిస్కెట్లు, ఆడికి ఇష్టమైన బిస్కెట్లు, జిమ్ జామ్ బిస్కెట్లు తెచ్చాను వీడి కోసం. ఇదిగోండి జిమ్ జామ్ బిస్కెట్లు. అయినా కూడా తినలేదాడు, అలిగేశాడు. పొద్దునేమో వాడికి ఇష్టం అని చెప్పేసి ఇడ్లీ కూడా ఇష్టమని ఇడ్లీ పెడితే ఇడ్లీ కూడా తినలేదు. నువ్వు వాడి దగ్గరే ఉండవు, వాడు తెచ్చుకున్నావు, మా రూమ్లో ఉండగా ఇప్పుడు వాడిని ఎలా తెస్తావు నువ్వు, నీకు వాడు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇంకా వాడు అలిగాడు. మధ్యాహ్నం అయితే మాత్రం చిన్న మామిడికాయ ముక్క తిన్నాడండి. సగం ముక్క తిన్నాడు మామిడికాయ ముక్క.
ఇది మామిడికాయ అంటే చాలా ఇష్టం అండి. ఇది మామిడికాయకి, ఇది మామిడికాయ ఫ్యాన్, పెద్ద ఫ్యాన్ మామిడికాయకి. ఎవరైనా మామిడికాయ ఇచ్చి రమ్మంటే వెళ్ళిపోతారండి వాళ్ళ ఇంటికి. రోజు మీరు మామిడికాయలు పెట్టండి చాలు, తినుకుంటా కూర్చుంటాడు. బొమ్మా స్నానం చేపియాలండి రేపు. దగ్గర దగ్గర వారం పైన అయిపోయింది స్నానం చేపిక. నేను ఊరు వెళ్ళాను. దా అలిగాడు రాడు, మొండిగాడు. బొమ్మ దా పైకి రా, దా 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 పైకి రా, లేవు అట్లా అలిగాడు. ఏం చేస్తామండి చెప్పండి మేమైనా. వీడు మా ఇంటి దగ్గర ఉండాల్సినాడు కాదండి, ఎవరైనా మంచి వాళ్ళు పెంచుకుంటే బాగుండు. పాపం మా కష్టాలతోడు ఈడొకడు మాకు. ఈడేమో బ్రీడ్ డాగు, ఏం చేయాలో తెలియట్లేదండి మాకు. బొమ్మ దా అలగకూడదమ్మా బొమ్మ, అలాగా చెప్పు, ఎందుకు అలుగుతావు అట్లా? ఇదేనండి, ఈయనైతే దూరం చేశానని నాకు చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఇడు 3-4 ఇంటికి వచ్చిన తర్వాత ఈయన తీసుకొచ్చాం కదండి. 3 months అవుతుంది అనుకుంటా, 3 months దాటిపోయింది కదా. బాగా ఎఫెక్షన్ ఉన్నాడు. ఇంకో ఇట్లా బయట కట్టేసామని బాధపడుతున్నాడు. పాపం ఏడుస్తున్నాడు. రా బొమ్మరా దా. అదే మన అసలు దగ్గరికి తీసుకోవాల్సిన ఆడే వచ్చేస్తాడు. ఇప్పుడు దగ్గర తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బొమ్మ ఏంటమ్మా చెప్పు. పాపం నా మీద. వీడు ఇంకోటి పని చేస్తాడండి. ఇదివరకు అయితే ఆడు రాకముందు బాగానే ఉండేవాడు. ఆడు వచ్చిన తర్వాత వాడు ఇంట్లో టాయిలెట్ వేస్తున్నాడని చెప్పేసి వాడిని చూసి వీడు కూడా ఇంట్లో టాయిలెట్ వేయడం బిగించేసాడు. ఇంట్లో కట్టేసి వాడు అక్కడే పడుకుని, మళ్ళీ అక్కడ పడుకొని, ఎంత చిన్న ప్లేస్ చూసారు కానీ మీరు, ఆ ప్లేస్లోనే టాయిలెట్ వేసుకుని మళ్ళీ ఆ ప్లేస్లోనే పడుకుంటున్నాడు. ఇంకా అందుకే బాధ వేస్తుంది, అది కూడా దానివల్ల కూడా బాధ వేస్తుంది. అంతకుముందు లేదండి, ఇటు చాలా నీట్గా ఉండేవాడు, డీసెంట్గా ఉండేవాడు. ఇంకో వాడిని చూసి రెమోగాడు వేసాడు, నేను వేయకూడదా, నువ్వు వాడిని అక్కడ నుంచి తెచ్చుకుని మరీ వేయించుకున్నప్పుడు లేనిది, ఎక్కడి నుంచి నేను ఎక్కడో పెరిగినోని నేనైనా అని చెప్పేసి వీడు పోటీకి వచ్చాడండి. ఇదేనండి పరిస్థితి అండి, ఇట్లా ఉందండి. మీరే కామెంట్ చేసి చెప్పండి అండి. మా వీడియో నచ్చితే హైప్ చేయండి అండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, పెద్ద వీడియోలు అయితే చూడట్లేదు. మీరు చూస్తారు కదండి, మాకు ఏదైనా కొంచెం చూడండి, లైక్ చేయండి, నచ్చితే వీడియో షేర్ చేయండి అండి. షేర్ చేసి హైప్ చేయండి. పడుకో పడుకో. వినట్లేదండి, నా మాట కూడా వినట్లే, మానేసాడు. ఇంక వదిలేస్తామండి ఇట్లయితే. ఇక పెట్టం మేము ఇన్ని. మా మాట విన్నప్పుడు ఇంకెందుకు వదిలేస్తాం ఇన్ని. ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చామో వాళ్ళకే ఫోన్ చేసి రేపు పొద్దున ఇచ్చేస్తామండి. ఇంకెందుకండి మాకు, ఆల్రెడీ రొమ్మగాడు ఉన్నాడు మాకు, ఇంకా అవసరం లేదు మాకు ఇవేమి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.